సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈ రోజు వీడియో వచ్చేసి సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి చెప్పండి అనేసి నిన్నటి కామెంట్లో వచ్చిందని, నిన్నటి వీడియోలో కామెంట్ అనమాట. ఇంకొన్ని వీడియోస్ చేయండి అంటున్నారు. సో అందుకే నేను నా ప్రాబ్లం గురించి చెప్పడానికి వచ్చానంటే, నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి ఎక్కువ డిఫరెన్స్ లేదు. సో డెలివరీ అనేది మా డెలివరీ అయిన తర్వాత అంటే ఫస్ట్ బేబీ బర్త్డే ఉంటుంది కదా, బర్త్డే టైం వరకు సెకండ్ బేబీ కన్సీవ్ అయింది. సో ప్రెగ్నెన్సీ అప్పటికే కన్ఫర్మ్ అయింది, ఫస్ట్ మంత్ అనమాట. సో అదే రోజు టెస్ట్ చేస్తే తెలిసింది, ఇంకా అప్పటికి 1 మంత్ అయిందనమాట. సో ఇద్దరికి గ్యాప్ అనేది ఎక్కువ ఉండదు. అందుకే మా పిల్లలు ఇద్దరు కూడా సేమ్ ఉంటారు, హైట్ అయినా వెయిట్ అయినా ఏదైనా సరే లుకింగ్ సేమ్ ఉంటారు. అందరూ ట్విన్సా అని కూడా అడుగుతూ ఉంటారు. అయితే ఈ ఫస్ట్ బేబీ కడుపులో ఉన్నప్పుడు సెకండ్ బేబీ కడుపులో ఉన్నప్పుడు ఫస్ట్ బేబీ పాలు తాగుతూనే ఉండేదన్నమాట. సో ఖచ్చితంగా 8 నెలల దాకా కూడా నేను పాలు ఇచ్చాను. సో డాక్టర్ అయితే చాలా తిట్టేది, అలా ఇవ్వకూడదు, ఫస్ట్ బేబీకి మీరు ఫీడింగ్ అనేది ఆపేసేయాలి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే అని చెప్పేదన్నమాట. కానీ ఈవిడ ఊరుకోకపోయేదన్నమాట, ఎంతసేపు ఏడుస్తూ ఉండేది. దాని తర్వాత కొంచెం అవాయిడ్ చేస్తూ ఉండేదాన్ని నేను. తర్వాత ప్రెగ్నెన్సీ అయ్యేసరికి ఈ ఫస్ట్ పాపని కొంచెం దూరం పెడుతూ ఉండేది, ఎందుకంటే పొట్ట మీద పడుతూ ఉందని. అండ్ కొంచెం ప్రెగ్నెన్సీలో చిరాకులు ఇవన్నీ ఉంటాయి కదా, వీటి వల్ల కొంచెం దూరంగా పెట్టేదాన్ని. ఎంత పెట్టినా కానీ నైట్ టైం పాలు తాగుతూ ఉండేది అండ్ ఎత్తుకోవాల్సి వచ్చేది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొందరగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వాళ్ళకి చాలా వరకు ఉంటాయి. కానీ ఎవరైతే ప్రెగ్నెన్సీ అనేది అంటే మేము ప్లాన్ చేసుకోకుండా సెకండ్ బేబీ అనేది కన్ఫర్మ్ అయిందనమాట. సో అలా కాకుండా మ్యాక్సిమం ప్లాన్ చేసుకొని 1.5 year అలా గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే బెటర్. అండ్ ప్లాన్ చేసుకోవడానికి ముందే మనము ఫీడింగ్ అనేది ఆపేసేయాలి. సో ఫస్ట్ బేబీకి పాలు అనేది బంద్ చేయించి తర్వాత ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎందుకనంటే ఈ ఫస్ట్ బేబీ తాగేట పాలు అనేవి మనకి ఆల్మోస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా ఇంకా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి పాలు. సో అవన్నీ కూడా సెకండ్ బేబీ కోసం రెడీ అవుతూ ఉంటాయి అన్నమాట, ముర్రు పాలలాగా, అంటే కొంచెం ముదిరినట్టుగా. అండ్ అవి తాగినా కానీ ఫస్ట్ బేబీకి మోషన్స్ అవ్వడం, వామిటింగ్స్ అవ్వడం అలాంటివి అవుతూ ఉంటాయి. అండ్ ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. కడుపులో ఉన్న బేబీకి పోషకాలు అందవు, అండ్ అవి తీసుకున్న బేబీకి కూడా మంచిది కాదు. సో అరుగుదల అనేది తగ్గిపోతూ ఉంటుంది. అండ్ ముర్రు పాలు కాబట్టి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారనమాట, స్టమక్ పెయిన్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అండ్ కడుపులో ఉన్న బేబీకి పోషకాలు అనేవి సరిపోవు. సో ఖచ్చితంగా ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అండ్ నాకు కన్ఫర్మ్ అయిన 1 month 2 months వరకు అయితే మీరు ఖచ్చితంగా పాలు అనేవి మానేయాలి. ఫస్ట్ బేబీకి మిల్క్ అనేది ఇవ్వద్దు. సో ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. నేనైతే 8 నెలల దాకా ఇచ్చాను. సో డాక్టర్ చెప్తూనే ఉండేది, కానీ చాలా చిన్న పాప కదా, 1 year పాప కదా అన్నట్టుగా నేను అలా ఇస్తూ ఉండేదాన్ని. కానీ మీరు మాత్రం అలా ఇవ్వకండి. వేపాకు కానీ మూసాంబరం కానీ ఇలాంటివి మీరు నిప్పిల్కి టచ్ చేసుకుంటే లాస్ట్కి ఇంకా వేపాకు రాసుకున్నాను నేను. రాసుకున్న తర్వాత ఫస్ట్ బేబీ పాలు అనేవి మానేసింది. సో అలా ఏదో ఒక ప్రయత్నం చేసి పాలు అనేవి మాన్పించి తనకి ఆవు పాలు కానీ బర్రె పాలు కానీ, ఆల్రెడీ 1 year దాటింది కాబట్టి ఆ టైంలో అలా ట్రై చేయొచ్చు మీరు. నేనైతే అలానే చేశాను తర్వాత. కానీ 8 నెలల వరకు అయితే ఇవ్వాల్సి వచ్చింది అండ్ ఎత్తుకోవాల్సి వచ్చింది. అందుకు సెకండ్ బేబీ అయితే చాలా వీక్గా పుట్టింది, గ్రోత్ అనేది తగ్గిపోయింది. ఆమె 2.5 kgsకి అబోవ్, అంటే పిల్లలు మ్యాక్సిమం 2.5 kgsకి అబోవ్ పుడతారు. మా పాప అయితే 3 kg మీద ఒక 1/2 kg ఎక్స్ట్రా ఉంది, 1/2 kg అంతే. 3 kg కొంచెం ఎక్స్ట్రా ఉంది అంతే, కానీ 2 kg లోపు పుట్టలేదు. 2 kg 2.5 3 లోపు అలా ఉంటారు కదా, అలా ఏం లేదు. కానీ ఫస్ట్ బేబీ మాత్రం 3.5 kg ఉండే, సెకండ్ బేబీ 3 kgs మీద ఒక 200 grams అలా ఎక్కువ ఉంది అంతే. అంటే 1/2 kg అంత కాకుండా కొంచెం ఒక 50 grams తక్కువ. సో ఇలా కొంచెం వీక్గా, తను కూడా ఒక 6 months 1 year వరకు కూడా చిన్న పాప వీక్గా ఉండేదన్నమాట. ఇప్పటికీ కూడా కొంచెం పెద్దామతో పోలిస్తే చిన్నామ వీక్గానే ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో మన ఫస్ట్ బేబీకి పాలు ఇవ్వడం వల్ల వీళ్ళు కడుపులో ఉన్న వాళ్ళు వీక్ అవుతారు అండ్ గ్రోత్ తగ్గిపోతూ ఉంటుంది, ఇద్దరికీ మంచిది కాదు. సో అందుకే ఖచ్చితంగా ఫీడింగ్ అనేది మానేస్తే చాలా మంచిది అనేసి నా ఎక్స్ప్లెనేషన్ యాడ్ చేసి ఇంతగా వీడియో అనేది చేస్తున్నాను అనమాట. సో మీరు ఫీడింగ్ అనేది మానేసి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఇంకా మంచిది. సో చూసారు కదా ఈరోజు వీడియో. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఫస్ట్ తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ బేబీకి ఫీడింగ్ అనేది ఇవ్వచ్చా లేదా అనే దాని గురించి ఈరోజు టాపిక్. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.